నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో, ముస్లిం సోదరులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు. పెమ్మసాని ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. జగన్ అరాచక పాలన అంతం కావాలంటే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పెమ్మసాని ప్రజలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ముస్లిం సోదరులు తక్కువ కాదని, ముస్లిం రిజర్వేషన్లపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని పిలుపునిచ్చారు పెమ్మసాని. అంతేకాకుండా ముస్లిం స్వేచ్ఛకు, హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే అడ్డుగా తాను ఉంటానని పెమ్మసాని హామీ ఇచ్చారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మేమే రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. డబ్బులు ఖర్చు పెట్టాం కదా, ఈ 5 ఏళ్ల పదవిని పట్టుకొని ఉందామనుకునే వ్యక్తి తాను కాదని అన్నారు. ఈ రోజుల్లో రాజకీయం అంటే ఎంతో శ్రమతో కూడుకుందని, 3 నెలల నుంచి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ జనంలో ఉంటున్నామన్నారు. రేపు మీ హక్కులకు భంగం కలిగితే రాజీనామా లెటర్ను స్పీకర్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంత కష్టమైనా సరే ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వనని, రాష్ట్రంలోకి ఎవరిని రానివ్వమని, ముస్లింలకు ఎలాంటి కష్టం రానివ్వనని అల్లా సాక్షిగా పెమ్మసాని ప్రమాణం చేసి చెప్పారు. తాము రేపు చట్టసభల్లో అడుగు పెట్టాక మైనారిటీల హక్కుల కోసం పోరాటం చేస్తానన్నారు. రిజర్వేషన్లపై వస్తున్న అపోహలన్నీ నమ్మవద్దని, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కొత్తేమీ కాదని, వాజ్పేయి ఉన్నప్పుడు చంద్రబాబు మొదటిసారి పొత్తు పెట్టుకున్నారు. ఆ సమయంలో అబ్దుల్ కలాంను పట్టుకొచ్చి రాష్ట్రపతిని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని పెమ్మసాని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు మైనారిటీల కోసం బాబు ఎన్నో పథకాలను తీసుకువచ్చారని, ఆ సమయంలో ముస్లింలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగలేదని పెమ్మసాని తెలిపారు. గుంటూరులోని చాలా నియోజకవర్గాల్లో ముస్లిం సోదరులు ఉన్నారు. అందులో చాలా మంది పేదవారు ఉన్నారు. తాము గెలవగానే ముస్లిం మహిళలకు స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వారికి స్కిల్స్ నేర్పించి ఆదాయం వచ్చేలా చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతోందని, దాని ద్వారా ఉపాధి కల్పన ఉంటుంది, తద్వారా పేదరికం తగ్గుతుందని చెప్పారు. అంతేకాదు పేద ముస్లింలకు పెద్దపీట వేసింది టీడీపీనని అన్నారు. ఎన్టీఆర్ ఉన్న సమయంలోనే ముస్లిం కార్యకర్త అయిన ఖాన్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత గుంటూరు ఎంపీ అభ్యర్థిగా భాషను నిలబెట్టారు. ఇలా ఎప్పటి నుంచి టీడీపీ ముస్లింలకు అండగా ఉంటుంది. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా నా సొంత డబ్బులతో ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. దీంతో పెమ్మసానికి ముస్లిం నుంచి మంచి స్పందన లభించింది. వారికి ఉన్న సమస్యలను ముస్లిం సోదరులు పెమ్మసాని వివరించారు. తమ ఓటు పెమ్మసానికి అని చెప్పారు.